బాబా నుంచి మనం పొంది, బాబా అనుగ్రహాన్ని పొంది దాన్ని ఉపయోగించి బాబాను పక్కన పెట్టి మనం దాన్ని పొందాలనుకోవడం అనేది దుర్మార్గపు ఆలోచన. ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు, మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు, ఎప్పుడైతే తప్పులు చేస్తుంటామో, ఎప్పుడైతే అహంకారం ఉంటుందో, స్వార్థం ఉంటుందో, అక్కడ భయం కూడా ఉంటుంది. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ మనసు నిశ్చలంగా ఉండదు. ఎవరన్నా కనుక్కుంటారేమో, ఏ టీవీ వాళ్ళన్నా వచ్చి నా విషయాలు కనుక్కొని మళ్ళీ పబ్లిక్లోకి తీసుకెళ్తారేమో, కాబట్టి ఆ టీవీ వాళ్ళు రాకుండా చేయాలి, వాళ్ళని మేనేజ్ చేసుకోవాలి, వీళ్ళని మేనేజ్ చేసుకోవాలి, ఎవడన్నా వచ్చి నా గుట్టు రట్టు చేస్తాడేమో, నా ఆశ్రమం గుట్టు రట్టు చేస్తాడేమో, ఆశ్రమంలో జరుగుతున్నాయని బయటికి వెళ్ళిపోతాయేమో, కాబట్టి నలుగురిని శిష్యుల్ని వాటి కోసం కేటాయించి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ, ఇదంతా వ్యవస్థ పెద్ద భయంకరమైన వ్యవస్థ. ఇది ఆధ్యాత్మికం ఎప్పుడో గంగలో కలిసిపోయింది, సాధన గంగలో కలిసిపోయింది. ఇక ఉన్నదాన్ని పోకుండా చేసుకోవడం వ్యవస్థలు. ఇప్పుడు ఆశ్రమాల నుంచి బయటపడుతున్నటువంటి మహా గొప్ప వాళ్ళందరి జీవితాలు ఇలాగే బయటపడ్డాయి. వాళ్ళు ఎప్పుడు మనశ్శాంతిగా ఉన్నది లేదు. కాబట్టి జ్ఞానమే, వాళ్ళందరూ జ్ఞానం ఉంది, పాపం కష్టపడి కొంతకాలం జ్ఞానం సంపాదించుకున్నారు. తర్వాత లోక కీర్తి ప్రతిష్టల కోసం, డబ్బు కోసం, ఇతర ఇంద్రియ సుఖాల కోసం అలవాటు పడిపోయి ఇలా దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు అలవాట్లలోకి మళ్ళీ తిరిగి ప్రవేశించి నిశ్చలమైనటువంటి స్థితిని కోల్పోయారు. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి జ్ఞానం ఉన్నా సరే ఇటువంటి ఉండడం వల్ల వాడు ఆత్మసాక్షాత్కారం పొందలేడు అంటున్నారు. కాబట్టి పెద్ద పెద్ద మహాత్ములుగా పిలువబడుతున్న వాళ్ళందరూ, టీవీలో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళందరూ, జైల్లో ఉన్న వాళ్ళందరూ, జైలుకి వెళ్ళి తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ, గురువులని చెప్పుకునే అటువంటి వాళ్ళందరూ ఈ జ్ఞానం ఉన్నవాళ్ళే, కానీ వాళ్ళ యొక్క బుద్ధి సరిగ్గా లేక భ్రష్టుత్వం పొందారు, అంటే యోగ భ్రష్టత్వం చెందారు. అటువంటి వాళ్ళు బ్రహ్మ సాక్షాత్కారం పొందలేరు అని ఇక్కడ చెప్పబడుతుంది. తర్వాత సరి అయిన నడవడి, ఎల్లప్పుడూ సత్యమును పలుకుతూ తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండిన కానీ ఆత్మసాక్షాత్కారం ఎల్లప్పుడూ సత్యం పలకాలి. ఇది చాలా కఠినమైనది, కత్తి వాదరవలే చాలా పదునైంది అని బాబాగారు ఎందుకన్నారంటే సత్యం పలకడం చాలా కష్టం. ఈ రోజుల్లో సత్యం పలికామా 100 సమస్యలు వచ్చి మీద పడతాయి. మరి సత్యం పలకకుండా జీవించడం ఎలాగండి? ఆఫీస్కి ఆలస్యంగా పోతాం, ఏదో పని ఉండి, ఆఫీసర్ తిడతాడు, ఏదో ఒక అబద్ధం చెప్తేనే వాడు సర్లే అంటాడు. ఉన్నదన్నట్టుగా చెప్తే హోటల్లో టిఫిన్ చేయడంలో లేట్ అయిందండి, లేకపోతే మా ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడుకుంటూ వస్తే లేట్ అయిందండి అని చెప్పామనుకుంటే అరుస్తాడు. నిజానికి నిద్ర లేవడం లేట్ అయిందండి, 8-9 దాకా పడుకోవడం అలవాటు పాపం. ఆ మాట చెప్తే ఒప్పుకోరుగా. లేదంటే మా ఇంట్లో అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదండి, మా ఆడవాళ్ళకు ఆరోగ్యం బాగాలేదండి, ఏదో ఒక చిన్న అబద్ధం ఆడి దాని నుంచి బయటపడుతుంటాం. అంటే నిత్య జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా అబద్ధాలు ఆడకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది సాధారణమైన మానవులకి. వ్యాపారంలో అబద్ధం ఆడిపోతే కుదరదు, ఉద్యోగంలో అప్పుడప్పుడు అబద్ధం ఆడిపోతే కుదరదు. కనుక సత్యం అని పలికేది అన్నిటికంటే చాలా కష్టమైనటువంటిది. సత్యం పలికితే ఎలా ఉంటుందో హరిశ్చంద్రుడి జీవిత చరిత్ర మనకు చూపిస్తుంది. సత్యం మీద ఆధారపడితే ఎలా ఉంటుందో ధర్మరాజు జీవిత చరిత్ర మనకు తెలియజెప్తుంది. సత్యమేవ జయతే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అంటే సత్యమే పరబ్రహ్మ స్వరూపం. కనుక ఎవరైతే సాధకులు ఉంటారో, భక్తులు ఉంటారో, జ్ఞానులు అనబడతారో వారు సత్యం మీద ఆధారపడి ప్రాణం పోయినా సత్యమే చెప్పగలిగితే వారు మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారం పొందబడతారు. దాని మీదే మొత్తం ఆధారపడి ఉంది, సత్యమే మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. ఒక్కరోజు ఆలోచించండి, ఉన్నట్టుగా సత్యం పలకడం ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. జీవన విధానంలో ఎంత కష్టమవుతుందో. మరి అటువంటప్పుడు జీవితాంతం సత్యం మీద ఆధారపడితే, మహాత్మా గాంధీ అలా సత్యం మీద ఆధారపడ్డాడు. ఆ సత్యం వల్ల అనంతమైన శక్తి వస్తుంది, ఎందుకంటే అదే పరమాత్మ కాబట్టి, పరమాత్మకు ఉన్నంత శక్తి వస్తుంది. కాబట్టి ఆ శక్తితోటే ఆయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ వణికించాడు. ఒక బడుగు బాపనుడు, ఒంటి మీద వచ్చిన కండ కూడా లేదు, కొద్దిగా కనీసం మూతి మీద మీసం కూడా లేదు, ఒక గోసిగుడ్డ కట్టుకొని ఉన్నటువంటి ఆ మహాత్మా గాంధీ ఎలా అటువంటి అద్భుత విజయం సాధించాడు అంటే సత్యం, అహింస, ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని వారు జయించారు. మహాత్మా గాంధీ ఒక భగవత్ స్వరూపంగా ఎవరు గుర్తించకపోవచ్చు, గొప్ప సాధకుడిగా గుర్తించకపోవచ్చు, ఆధ్యాత్మికవేత్తగా గుర్తించవచ్చు, కానీ ఈ దేశంలో ఉన్న చాలామంది పెద్ద పెద్ద గురువులు, యోగులు, లేకపోతే మహర్షులు, లేకపోతే సన్యాసులు, స్వామీజీలు అనుకునే వాళ్ళకంటే మహాత్మా గాంధీ గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన జీవితం మొత్తం సత్యం మీద ఆధారపడి జీవించాడు. చూడండి, మనం ఆలోచిస్తే తెలుస్తుంది. చాలా పెద్ద పెద్ద ఆశ్రమాలు కడుతుంటారు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు.
ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు కరెక్ట్గా వాల్యూ కట్టగలుగుతారండి ఎవరన్నా? స్వామీజీ కరెక్ట్గా వాల్యూ కట్టి కరెక్ట్గా డబ్బు అందజేయగలుగుతాడా? వైట్ మనీ ఇవ్వగలుగుతాడా? కరెక్ట్గా గవర్నమెంట్కి నిజం చెప్తాడా? చెప్పడు. వాడికి ఇచ్చే డబ్బు వేరు, రిజిస్ట్రేషన్లో ఉండే వేరు. అంటే అక్కడే అసత్యాన్ని ఆశ్రయించక తప్పట్లేదు. కాబట్టి అందుకనే బాబాగారు ఎక్కడ ధనం ఉందో అక్కడ సత్యం ఉండదు అని ధనాన్ని దూరంగా ఉండమన్నాడు. కాబట్టి గొప్ప గొప్ప ఆశ్రమాలు కట్టేటప్పుడు ఏదో ఒక మాయ చేయకుండా నిర్మించలేరు. ఎవరన్నా అలా నిర్మించిన మహాత్ములుంటే, స్వామీజీలుంటే వారికి సాష్టాంగ దండ ప్రణామాలు. అటువంటి ఆశ్రమాల్లో ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, సత్యం ఉంటుంది, ఆత్మశక్తి ఉంటుంది. అక్కడికి వెళ్తే గొప్ప ఆత్మానుభూతి లభిస్తుంది. కానీ అసత్యం మీద ఆధారపడి నిర్మించబడ్డ ఆశ్రమాల్లో ఏమీ ఉండదు. కనుక ఈ రోజుల్లో సత్యం మీద జీవించడం అనేది పెద్ద పెద్ద వాళ్ళకు కూడా కష్టం అనేది తెలిసిపోతుంది. అందుకే బాబాగారు ధనాన్ని దగ్గరికి రానివ్వాల. సాయంత్రం దాకా దక్షిణ తీసుకోవడం, దాన్ని అందరికీ పనిచేయడం, మళ్ళీ భిక్షగాడిగా ఉండిపోవడం. దానివల్ల కదా ఆ మహానుభావుడు ఇంత గొప్పవాడు అని మనం చెప్పుకుంటున్నాం. ఆయనలాగా ఎవరు జీవించగలుగుతారు? ఆయన్ని ఆదర్శ పురుషుడిగా తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆయన్నే కాదు, కనీసం మహాత్మా గాంధీని కూడా ఆదర్శవంతంగా తీసుకొని చెప్పే ధైర్యం ఎవరికి లేదు ఇప్పుడు. ఎందుకంటే వారు అంత నిరాడంబరంగా జీవించారు, అంత సత్యం మీద ఆధారపడి జీవించారు. కనుక సత్యం ఎల్లప్పుడూ పలకాలి. తపస్సు చేయొచ్చు అంటే, తపస్సు అంటే నియమనిష్టలతో ఉపాసన చేయడం, నియమనిష్టలతో జీవించడం, ప్రాణం పైన నియమాన్ని తప్పకుండా ఉండడం, లోన చూచుచు. ఇందాక చెప్పాడు కదా దీనికి ముందు అంతర్ముఖత, ఇంద్రియాలని అంతర్ముఖం చేయాలి, మనస్సును బయటికి పోనీయకూడదు. బ్రహ్మచారిగా ఉండ, బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది ఒక అర్థం, స్త్రీతో ఎటువంటి సంబంధం లేకుండా ఉండడం ఒక అర్థం, ఎల్లప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమించడం, బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విచారణలో మునిగి ఉండటం, లౌకిక విషయాలకి ఎప్పుడూ కూడా మనసుని వెళ్లకుండా చూడటం, ఎల్లప్పుడూ ఆత్మకు సంబంధించిన విషయాల్లోనే విచారణ చేయాలి, ఆత్మజ్ఞానంలోనే ఉండాలి, ఆత్మజ్ఞానంలోనే ఉండాలి. అలా ఉన్న వాళ్ళకు మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. 5 అయిపోయింది. 6 ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వారిని కోరుట. మానవుని జీవితంలో 2 ముఖ్యమైనవి ముందుకు వస్తాయి. 1 మనకు మేలు చేసేవి, 2 మనకు ఇష్టమైనవి. మనకి ఇష్టమైనవి ఏంటండి? అందరికీ తెలుసు, చక్కగా చెప్పేస్తారు. మంచి మంచి తినాలి, మంచి మంచి చూడాలి, మంచి మంచి వినాలి, మంచిగా ఏసీ రూముల్లో పడుకోవాలి, ఇది మనకి ఇష్టమైనవి. మరి మనకు మేలు చేసే ఏమిటండి? ఏవి పడితే అవి తినకూడదు, ఏవి తింటే ఆరోగ్యానికి మంచి అవి మాత్రమే తినాలి, ఏవి పడితే అవి చూడకూడదు, మంచి మంచి దృశ్యాలు మాత్రమే చూడాలి, ఏవి పడితే అవి వినకూడదు, మంచి మంచి విషయాలు మాత్రమే వినాలి, ఎప్పుడు సుఖాలకే శరీరాన్ని అలవాటు చేయకూడదు, అప్పుడప్పుడు కష్టాలు కూడా అలవాటు చేయాలి. ఇలాంటివన్నీ మనకు తాత్కాలికంగా కష్టం కలిగించినా అవి మనకు మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం ఎంచుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయడం, ముఖ్యంగా గురువు కోసం ప్రయత్నం చేసి గురువును పొంది గురువు చెప్పిన మార్గంలో ప్రయాణం చేయడం, ఇది మనకు శాశ్వత మేలు చేకూరుస్తుంది. కనుక గురువు లేని జీవితం వ్యర్థం. నువ్వు ఎంత గొప్పవాడివైనాక, ఎంత ధనవంతుడివైనాక, ఎంత అధికారివైనాక, నీకు గురువు లేకపోతే నీ జీవితం వ్యర్థమే. ఎందుకంటే గురువు లేని జీవితం గుడ్డి జీవితమే. ముందేం జరుగుతుందో తెలియదు, రాబోయే నీ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు, ఏ కర్మ ఎలా చేయాలో తెలియదు, ఏ కర్మకి ఏ ఫలితం వస్తుందో తెలియదు. కనుక ఎలా పడితే అలా చేస్తావు, ఎలా పడితే అలా జీవిస్తావు, ఎలా పడితే అలా కర్మఫలాలు అనుభవిస్తావు. అదే గురువు ఉంటే ఏ కర్మ ఎలా చేయాలో, ఏ కర్మకి ఏ ఫలితం వస్తుందో, రాబోయే నీ కర్మలేంటో తెలిసి జాగ్రత్తగా సూచనలు ఇచ్చి నడిపించి గమ్యస్థానం చేరుస్తాడు. కనుక గురువు లేని జీవితం కూడా వ్యర్థమవుతుంది. కనుక అటువంటి జీవితాన్ని కోరుకోవాలి. గురువు మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలి అని కోరుకోవాలి. అది మనకు మేలు చేస్తుంది. అలా కాకుండా కేవలం డబ్బులు సంపాదించి ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ ఆహా నేను బ్రహ్మాండంగా ఉన్నాను అని అనుకుంటే అది నీకు ప్రియమైనది, నీకు ఇష్టమైందే, కానీ అది నీకు మేలు చేకూర్చేది కాదు. కనుక తెలివైన వాడు, వివేకవంతుడు తనకు మేలు చేసేదాన్ని కోరుకుంటాడు తప్పితే తనకి ఇష్టమైనటువంటి తాత్కాలిక సుఖాలనిచ్చే ఇంద్రియ సుఖాలని కోరుకోడు అనేది కూడా తెలుస్తుంది. తర్వాత మనస్సును ఇంద్రియమును స్వాధీనం అందించుకున్నట. మనస్సును స్వాధీనం ఉంచుకోవాలి, ఇంద్రియాలను స్వాధీనం ఉంచుకోవాలి. అంత తమాషా వ్యవహారం ఏం కాదు. బ్రహ్మ సాక్షాత్కారం పొందమంటే, ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే
ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక శ్లోకానికి అర్థం చెప్తూ ఉన్నాడు. 7 ఏమిటంటే, ఇంద్రియాలు 5 గుర్రాలు లాంటివి. ఈ 5 ఇంద్రియాలు 5 గుర్రాలు లాంటివి. గుర్రాలకు మంచి బలంగా ఉంటాయండి, వదిలేస్తే బ్రహ్మాండంగా పరిగెడతాయి. కాబట్టి ఆ యొక్క ఇంద్రియాలు 5 గుర్రాలు లాంటివి. ఆ 5 గుర్రాలకి కళ్యాలు ఉంటాయి కదా, ఆ కళ్యాలన్నీ కలిపితే మనసు లాంటిది. ఆ కళ్యాలన్నీ కలిపితే మనసు. ఆ కళ్యాలను చేత్తో పట్టుకొని ఉంటాడు కదా రథసారథి, వాడిని బుద్ధి అంటారు. వాడిని బుద్ధి అంటాడు. అంటే ఆ బుద్ధితో ఆ మనస్సు అనే కళ్యాన్ని పట్టి లాగి ఉంచి ఎటు పడితే అటు పరిగెడుతున్నటువంటి ఇంద్రియాలను అదుపులో పెట్టి సరైన మార్గంలో ఎటువైపు ప్రయాణం చేస్తే సరైన గమ్యస్థానాన్ని చేరుకుంటాడో, సుఖంగా శాశ్వతమైన సుఖాన్ని పొందుతాడో అటువైపు గుర్రాలను మళ్లించగలగాలి. అలా కాకుండా గుర్రాలు ఎటు పరిగెడితే అటు కళ్యాణి వదిలేసి దాని ఎమ్మటి కనుక పరిగెత్తావా, అవి ఎక్కడో తీసుకెళ్ళి గోతిలో పడేస్తాయి, ప్రమాదం వస్తుంది, జీవితం నాశనం అవుతుంది. కనుక బుద్ధి అనే రథసారథితో మనస్సు అనే కళ్యాణి లాగిపెట్టి ఇంద్రియాలనే 5 గుర్రాలని ఎవరైతే అదుపులో పెట్టుకోగలుగుతారో, సరైన మార్గంలో నడిపించుకోగలుగుతాడో వాడు మాత్రమే గమ్యస్థానం చేరుకుంటాడు. వాడు మాత్రమే శాశ్వతమైన శాంతిని పొందుతాడు. వాడు మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు. బ్రహ్మ సాక్షాత్కారం అసలు ఎందుకండి బ్రహ్మ సాక్షాత్కారం? హాయిగా సుఖంగా ఉన్నాం కదా అంటే, నీ సుఖం కాదు. ఇందాక చెప్పినట్టుగా నెమ్మదిగా కాలం గడిచిపోతుంటే, వయసు పెరుగుతూ ఉంటే ఆ సుఖాల వల్ల వచ్చే శాశ్వత కష్టాలు ఉంటాయి. భవిష్యత్తులో అనుభవించేవన్నీ కష్టాలే. అనుభవించిన సుఖాలన్నిటికీ వడ్డీ చెల్లించుకోవాలి. అప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. కనుక అటువంటి సుఖాలు కాకుండా శాశ్వత సుఖం, పరబ్రహ్మ సుఖం, ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నువ్వు నిజమైన సుఖం, శాశ్వత సుఖాన్ని పొందుతావు. కనుక వివేకవంతుడు ఆ విధంగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా మనస్సు అనే కళ్ళెంతో లాగిపట్టి. ఇది 7. 8 మనస్సును పావనం చేయుట. మనస్సు ఎలా పావనం అవుతుంది? మనస్సు అనేది చాలా చంచలమే. శరీరంతో ఆత్మ తాదాత్మ్యం చెందిన తర్వాత నేను ఈ దేహాన్ని అనుకుంటూ అది ఆ దేహాన్ని సుఖపెట్టడానికి ఇంద్రియ సుఖాల కోసం తాపత్రయపడుతూనే ఉంటుంది. అందరం చేసే పని అదే. పెద్ద పెద్ద మహాత్ములు, రాజులు, చక్రవర్తులు, పండితులు, మేధావులు, కళాకారులు అందరూ ఇంద్రియ సుఖాల కోసమే బతుకుతాడు. 1,000,000 మాత్రమే వాటిని వదిలేసుకొని ఆత్మసుఖాన్ని ఎంచుకుంటాడు.